హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గగనతార వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన అలాగే సింపుల్గా చేసుకోగలిగిన బగారా రైస్ అండ్ దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ చూడబోతున్నామండి. చాలా బాగుంటుంది, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో దీనికోసం నేను ఫస్ట్ 1 kg చికెన్ తీసుకుంటున్నానండి. దీన్ని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేస్తున్నాను. సో దీనికి 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడిన సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను. అలాగే లాస్ట్లో ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకొని ఇవన్నిటిని ఒకసారి చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక అరగంట అయినా మ్యారినేట్ అవ్వాలండి. సో ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 6-7 జీడిపప్పులు, ఒక పచ్చిమిర్చి చీలిక సన్నగా కట్ చేసుకుని ఒక పెద్ద ఆనియన్ వేసి బాగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ అనేటివి లైట్గా మగ్గితే సరిపోతుందండి. సో ఇలా లైట్గా మగ్గిన తర్వాత దీంట్లోనే ఒక పెద్ద సైజ్ టమాటా కట్ చేసి వేసుకుంటున్నానండి. సో ఈ టమాటా కూడా లైట్గా మగ్గితే సరిపోతుంది. సో అందుకు నేను మూత పెట్టి మగ్గనిస్తున్నాను. ఒక 30 సెకండ్స్ మగ్గితే సరిపోతుంది. సో చూడండి, టమాటో బాగా మగ్గిపోయింది. దీన్ని నేను ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకుంటున్నానండి. సో దీన్ని మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. సో ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి ఒక బిర్యానీ ఆకు, 4 యాలకులు, 4 లవంగాలు, కొంచెం జీలకర్ర వేసి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక 4 పచ్చిమిరపకాయ చీలికలు వేసి ఫ్రై చేసుకొని మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా దీంట్లో వేసి ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే సో కాసేపు అయిన తర్వాత ఇలా ఆయిల్ అనేది పైకి తెలుతుందండి. ఇలా ఆయిల్ పైకి తెలిందంటే బాగా ఫ్రై అయినట్టు. సో దీంట్లోనే కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా వేసి ఒకసారి కలిపి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా దీంట్లో వేసేయాలండి. దీంట్లో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. పేస్ట్ అంతా చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. సో 10 మినిట్స్ తర్వాత కొంచెం ఫ్రై అయిపోయిందండి. ఒకసారి కలుపుకొని దీంట్లో మనం ఆల్రెడీ మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని తిప్పి పోసుకోవాలండి. నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ దాకా పోసుకున్నాను. మీకు కావాలంటే ముక్కలు మునిగేదాకా వాటర్ పోసుకోండి. పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ ఉడకనివ్వాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. సో 10 మినిట్స్ తర్వాత చూడండి, చికెన్ అనేది బాగా ఉడికిపోయింది. ఒకసారి కలుపుకొని దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేస్తున్నాను. అలాగే కొత్తిమీర వేసుకొని ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే అండి. సో ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో దీనికోసం నేను ఒక అరగంట ముందే ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని తగినంత వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను. తర్వాత ఒక కుక్కర్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్,
ఒక 1 to 2 టేబుల్ స్పూన్లు గీ వేసుకున్నానండి. సో ఇది వేడయ్యాక దీంట్లో మసాలా దినుసులన్నీ వేసుకున్నానండి. దీంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకోండి. తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చి చీలికలు సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ వేసుకోండి. ఆనియన్ అనేది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారా, ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టమాటో వేసుకుంటున్నాను. ఎక్కువ టమాటో వేయొద్దండి, హాఫ్ టమాటో అయితే సరిపోతుంది. హాఫ్ టమాటో వేసుకొని టమాటో మగ్గనిచ్చేదాకా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోనే కొంచెం కరివేపాకు, పుదీనా వేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకొని ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదండి, సో దాన్ని వాటర్ లేకుండా ఉట్టి రైస్ మాత్రమే వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ దాకా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఒక చిటికెడు పసుపు, రుచికి సరిపడిన సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోండి. బియ్యం అనేది విరగకుండా సాఫ్ట్గా కలుపుకోవాలండి. నెక్స్ట్ చికెన్ మసాలా కూడా కొద్దిగా వేసాను. చికెన్ మసాలా గరం మసాలా ఏదైనా వేసుకోండి. వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.25 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని దీంట్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవాలండి. కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి ప్రెషర్ అంతా పోయేదాకా వెయిట్ చేసి, ప్రెషర్ వెళ్ళిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారా, బాగా ఉడికిపోయిందండి. బగారా రైస్ అనేది రెడీ అయిపోయింది. మెల్లగా కలుపుకోవాలి. చూసారా, ఎంత పలుకుగా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ, బగారా రైస్ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.